నాకెందుకో తేడా అనిపించింది బైక్. బికాజ్ బైక్ని కొంచెం మూలం పెట్టించాడు, వెనకాతల ప్రహరీ గోడ లేదు. బైక్ ఏమైనా అట్లీస్ట్ ప్యానియర్స్ ఏమైనా అదొక బొక్కే కదా అని ముందు నుంచి డౌట్ పడుతుంది. ఆడు బైక్ పెట్టమని దగ్గర నుంచి నాకు పడుతుంది. ఈరోజు అంతా ఏదో తేడాగా ఉంది. బండి ప్రాబ్లం ఇచ్చింది అండ్ వెళ్ళాలనుకున్న ప్లేస్కి వెళ్ళలేకపోయాను. కార్స్ ఇక్కడ ఉన్నాయి, సీసీ కెమెరాస్ అటువైపు ఫేస్ ఉన్నట్లున్నాయి. ఇక్కడైతే ఏం లేదు. నాకు దెబ్బ వెళ్ళిపోతుందేమో ఈరోజు. సుమారు కాల్ చేసి చాలాసేపు అయింది. వాళ్ళు బయట లాక్ చేసుకుని పోయాడు. బయట లాక్ చేసుకొని పోయాడు. పోయి నేను కాల్ చేసి అయితే మాత్రం చాలాసేపు అయింది. అమ్మ రోడ్డు అసలు ఏం లేదబ్బా. రాత్రిపూట ఇలాంటి రోడ్లో రావడం కష్టమే. 1184 కిలోమీటర్స్ వైజాగ్కి. రిట్కో ల్యాండ్ కాఫీ అయిపోయింది అండ్ స్టార్టింగ్ మై జర్నీ టు వైజాగ్ ఫ్రమ్ మేడా. మేడా నుంచి నా జర్నీ స్టార్ట్ చేశాను అండ్ ఇట్ ఈస్ 1184 కిలోమీటర్స్ వైజాగ్కి. మధ్యలో ఆంధ్ర బోర్డర్ మాచర్ల దగ్గర గురజాల అనే ఊరు వెళ్తున్నాను. సో అదైతే 1247 కిలోమీటర్స్. హార్డ్లీ ఒక 60 కిలోమీటర్స్ పెరుగుతుంది అంతే, చిన్న డీటూర్లో. ఎక్కడంటే హైదరాబాద్ దాటాక నల్గొండ నుంచి డీటూర్ తీసుకొని మళ్ళీ అక్కడ ఒక నైట్ స్టే చేసి అక్కడి నుంచి గుంటూరు వైపు నుంచి విజయవాడ, రాజమండ్రి అండ్ ఇంటికి ఒక 60 కిలోమీటర్సే పెరుగుతుంది. బట్ యాజ్ ఆఫ్ నో నాకు ఈరోజు నైట్ ప్లాన్స్ ఏంటంటే తెలీదు. వెళ్ళిపోదామా ఉందామా ఏంటనేది నాకు తెలీదు. యాక్చువల్గా స్ట్రైట్ అవే కొట్టేస్తే ఇట్ విల్ టేక్ 28 hours. 28 hours అంటే 1 day 4 hours. అంటే ఇప్పుడు టైం అయితే 5:30 అయింది. విత్ ద మ్యాప్ సేస్ ఐ విల్ రీచ్ వైజాగ్ రేపు నైట్ 9 o'clock రీచ్ అవుతామని చెప్పింది. ఇఫ్ ఐఎమ్ రైడింగ్ ఫర్ కంటిన్యూస్లీ, నేను రైడింగ్ కంటిన్యూస్గా చేస్తే రేపు నైట్ 9:30కి రీచ్ అవుతామని చెప్తుంది. బట్ చూద్దాం, బాడీ సహకరించేంత వరకు వెళ్తాను. బాడీ సహకరించడం ఆగింది అని అంటే అక్కడ రూమ్ తీసుకుంటాను. సోలాపూర్ అయితే అదే ఇప్పుడు సతరా, పండర్పూర్ అండ్ సోలాపూర్ అయితే ఐ థింక్ 4 to 5 hours అనుకుంటాను ఇక్కడ నుంచి జర్నీ. సో ఇప్పుడు 5:30 ఉంటే ఐ థింక్ 10:30 ఏ టైంకి వెళ్తానేమో. ఒకవేళ అక్కడికి సోలాపూర్ వెళ్ళేసరికి నాకు ఏమన్నా పడుకున్నాలే అని అనిపిస్తే ఐ విల్ టేక్ ఎ రూమ్ అండ్ దెన్ స్లీప్. అప్పుడు రేపు మార్నింగ్ నేను సోలాపూర్ నుంచి మాచర్ల గురజాలకి రీచ్ వెళ్తాను. సో దట్స్ ఇట్. రైట్ నౌ నా రీడింగ్ ఏంటంటే 9,700 వేసుకుందాం. 9,700 ఇంకా 1,200 అంటే సోలాపూర్ వెళ్ళేలోపే నాకు 10,000 హెచ్డి అడ్వెంచర్ బండి 10,000 కంప్లీట్ అయిపోయినట్లే. వీలైతే హెచ్డి అడ్వెంచర్ గురించి మళ్ళీ ఒకసారి 10,000 ఓనర్షిప్ రివ్యూలో మాట్లాడదాం. అది కనబడుతుంది కాస్ట్ ప్లాట్యూ. కనబడుతుంది కాస్ట్ ప్లాట్యూ. స్టార్టింగ్ నుంచి అదే అనుకున్నా, కాస్ట్ ప్లాట్యూ అని. మొన్న 3 రోజుల నుంచి కాస్ట్ ప్లాట్యూతోనే ఎండ్ చేద్దాం అని అనుకుంటున్నాను. కాస్ట్ ప్లాట్యూతో ఎండ్ అవ్వలేదు. కాస్ట్ ప్లాట్యూ అసలు విజిట్ చేయడం అవ్వలేదు. కొండే అక్కడ ఉన్నది. సో అది వదిలేయండి, ఇంక అయిపోయింది. అండ్ నా సీజన్ 7 ఈజ్ అబౌట్ టు కమ్ టు అన్ ఎండ్. ఇంటికి వెళ్ళిపోతే నా సీజన్ ఎండ్ అయిపోయినట్లే. అనవసరంగా ట్రైన్లోని, బస్సుల్లోని, లారీల్లోని పెట్టుకొని డబ్బులు పెట్టుకొని తప్పించి ఏమీ లేదు. హ్యాపీగా బండి మీద కొట్టేసి నిదానంగా కొట్టి
ఆ రూమ్ తీసుకుంటే ట్రైన్లో పంపించినంత దానికంటే తక్కువే బడ్జెట్ అవుద్ది. ఆ ఐడియాతో ఉన్నాను నేను. ఇంకా అంటే ప్రతిసారి వేరే ఊరు వెళ్ళినప్పుడు ఒకసారి కనుక్కుంటాను ఎంత అవుతుంది అని. కరెక్ట్గా చెప్పరా ఎంత అవుతుంది, నాకు అక్కడ ఎంత చెప్తాడు అనేది కూడా క్లియర్గా కనుక్కొని, అది నేను ట్రైన్ మీద ట్రావెల్ చేసే దానికంటే బడ్జెట్ తక్కువలో ఉంటే మాత్రం ఐ విల్ పుట్ మై బైక్ ఇన్ ద ట్రైన్. లేదు అని అంటే మాత్రం హ్యాపీగా రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోనా. సత్రా దాటి పందర్పూర్ వైపు మూవ్ అవుతున్నాను. ఐ థింక్ ఇంకో సుమారు 70 కిలోమీటర్స్ వరకు ఇలాంటి రోడ్డే ఉండొచ్చు. ఎందుకంటే పందర్పూర్ దాటిన తర్వాత సోలాపూర్కి పందర్పూర్కి మధ్యలో మొహల్ అనే ఊరు వస్తుంది. ఆ ఊరు దగ్గర మనం పూణే హైదరాబాద్ హైవే అయితే ఎక్కుతాం. అక్కడి నుంచి రోడ్ అది కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. ఇక్కడంటే ఇర్రెగ్యులర్ క్రాసింగ్స్, ఇర్రెగ్యులర్ ఓవర్టేకింగ్ అండ్ దట్టు ఒక 2 లేన్ రోడ్డే ఇది. అమ్మ బుర్ర బుద్ధి లేని రోడ్లు ఇవన్నీ. మ్యాప్ లేకుండా ఛాన్సే లేదు. ఒక్క బోర్డు లేదు. ఎవడికి కనబడిన ప్లేస్లో పెట్టాడు. అక్కడెక్కడో షాప్ పక్కన ముందున కటింగ్ ఉంది, అక్కడ పెట్టాడేమో చూద్దాం. నాకు ఇప్పుడైతే పండర్పూరు, సోలాపూరు అటువైపు వరకు, పండర్పూర్ దాటితే చాలు. ఇంకా ఇంకంతా హైవేనే, పెద్ద హైవే, పూణే హైవే. అక్కడ దాకన్నా బోర్డులు ఉండాలి కదా మినిమంలో మినిమమ్. ఇది గూగుల్ మ్యాప్లు అంటారా? నేను వెళ్ళాల్సిన రోడ్డు కరెక్టే 1184 అని చెప్పాను కదా. కానీ ఇదేం చేస్తుందంటే విజయపుర అంటే కర్ణాటక కిందకి వెళ్ళి కర్ణాటక నుంచి విజయవాడ అక్కడికి వెళ్ళమంటుంది. అది 1300 చూపిస్తుంది. వై? బికాజ్ ఈ మధ్యలో ఎవడో రోడ్డు బ్లాక్లను కొట్టుంటాడు. రోడ్డు బ్లాక్లో అది యాక్సెప్ట్ చేసుకొని అటువైపు నుంచి రోడ్డు లేదు అన్నట్లు చూపిస్తుంది. డిలే అయిపోద్దని. దట్ 1 డే 3 hours పడుతుంది విజయపురం నుంచి. ఒక్కసారి ఆ మొహల్ వచ్చేసిన తర్వాత ఇంకా నీ ఇష్టం, ఫోన్ తీసి పక్కన పెట్టి తిప్పుతాను. ఫస్ట్ 100 kilometers ఫర్ ద డే అండ్ ఫస్ట్ 100 kilometers ట్రావెలింగ్ టు హోమ్ ఫ్రమ్ మహాబలేశ్వర్ కంప్లీట్ అయింది. టైం అయితే 7 o'clock అయింది. ఐఎమ్ సమ్వేర్ క్లోజ్ టు పందర్పూర్కి మేబీ ఒక 30-40 kilometers డిస్టెన్స్లో ఉన్నాను. ఫ్యూయల్ స్టేషన్కి అయితే వెళ్తున్నా. ఈ రోజుకి ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ అండ్ ఆల్సో నా రిటర్న్ జర్నీకి కూడా ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫోన్పే గట్రా ఉన్నాయా లేదో ఒకసారి అడగాల. ఫోన్పే కానీ లేకపోతే ఒక 500 అంతా కొట్టిస్తాను అంతే. भैया फ़ोन पे चालू है ना? फ़ोन पे ना? अच्छा ठीक है. तो फुल टैंक भरो. फुल टैंक 107.38 ఎన్ని లీటర్లు పడుతుందో చూద్దాం. डालो ऊपर तक. ऊपर मतलब बस करो 1053 10 లీటర్స్ అప్రాక్సిమేట్గా పడింది. మ్యాప్ చూపించడం అయితే 19 hours అంటే 20 hours దాకా చూపిస్తుంది. అది వైజాగ్కి. क्या जी? नहीं बस घूमते हैं हम, राइडिंग करते हैं. हाँ अभी घर जा रहे हैं आंध्र प्रदेश. ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ అయిపోయింది. ఇప్పుడు రేంజ్ ఎంత చూపిస్తుందో చూద్దాం. రేంజ్ అయితే 520 చూపిస్తుంది. సపోజ్ ఈ రేంజ్ మాత్రం కరెక్ట్ అయితే మాత్రం హైదరాబాద్ దాటి వెళ్ళిపోతాం. హైదరాబాద్ దాటి ఆల్మోస్ట్ సూర్యాపేట దాటి వెళ్ళిపోవచ్చు. ఇది కరెక్ట్ రేంజ్ అయితే. చూద్దాం, ట్రైన్లో ఎక్కించడం బెటరా లేకపోతే కొంచెం ఓపిక పట్టి రూములు తీసుకొని బైక్ మీద వెళ్ళిపోవడం బెటరా చూద్దాం. అమ్మ రోడ్డు అసలు ఏం లేదబ్బా. రాత్రిపూట ఇలాంటి రోడ్లో రావడం కష్టమే అమ్మా. అదిగా అమ్మా, ఇప్పటికి సుమారు 150 kilometers తర్వాత బోర్డు కనబడుతుంది. హైవే
డైరెక్షన్ బోర్డు. పందర్పూర్ 58, మొహల్ 108. మొహల్ వెళ్ళడం 108, సోలాపూర్ 142. అయితే నేను సుమారు దగ్గర పందర్పూర్ రేంజ్లోని డిన్నర్ చేస్తాను. ఇంకో 50 km అంటే 8:30 కల్లా వెళ్తాను. 8:30-9 మధ్యలో అక్కడ బ్రేక్ డిన్నర్ తినేసి సోలాపూర్ 152 అంటే కరెక్ట్గా మోస్ట్లీ సోలాపూర్ దగ్గరలో ఎక్కడైనా రూమ్ తీసుకుంటాను ఇన్ కేసు నాకు నిద్ర అలాంటిది ఏమీ లేకపోతే. నిద్ర ఏమైనా ఉంటే వైస్ పర్ దీని కోఇన్సిడెన్స్ అనాలో మరి ఏమనాలో తెలీదు. ట్రిప్ స్టార్ట్ చేసేటప్పుడు లాస్ట్ టైం పందర్పూర్ వచ్చింది మంగళవారం, ఈసారి పందర్పూర్ దరిదాపుల నుంచి మూవ్ అవుతుంది మంగళవారం. అండ్ ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా కాస్ప్లాట్ ఈరోజు చూసుకొని ఆ దరిదాపుల్లో ఎక్కడైనా ఉండిపోయి రేపు మార్నింగ్ అన్నా బయలుదేరదామన్న ఆలోచనలో కూడా ఉన్నాను. ఎప్పుడైతే ప్రాబ్లం అయిందో కాస్ప్లాట్ నుంచి కొంచెం దూరంగా మళ్ళీ అదే రూట్లో వచ్చాను. సర్లే ఇంకా కాస్ప్లాట్ వదిలేశాను, రిటర్న్ బయలుదేరిపోదామని చెప్పి బయలుదేరిపోయాను. మంగళవారం. ఇంకొకటి ఏంటంటే ప్రాబ్లం సివియర్గా ఉన్నది అని ఫైండ్ అవుట్ చేసింది సంగారెడ్డి టు పందర్పూర్ సంథింగ్ అరౌండ్ 200 పైన. ఇటు సైడ్ రిటర్న్ ఇటు సైడ్ ట్రిప్ కంప్లీట్ చేసే టైంలోని ప్రాబ్లమ్ ఫైండ్ అవుట్ చేసింది ఏదది మండే కాస్ప్లాట్ దగ్గరలోని. అది కూడా సుమారు 200 kilometers పైన. అక్కడి నుంచి ఇక్కడికి ఇదిగో 200 అయిపోతుంది. కోఇన్సిడెన్స్ అనాలో ఏమనాలో తెలియదు. బట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పందర్పూర్ దగ్గరే 10,000 కంప్లీట్ అవుతుంది. పందర్పూర్ ఇంకో 6 kilometers అండ్ 4 kilometersలో 10,000. ఫుడ్ ఇక్కడే చేసేద్దాం అనుకుంటున్నాను. పందర్పూర్ అవుట్స్కట్స్లో చిన్న దాదా లైట్గా ఉండాలని చెప్పి 2 రోటీని, ఎగ్ లేదట, ఓన్లీ వెజిటేరియన్ అట, పాలక్ లేదంట, కాజు ఉందంట. సో అదంతా ఎందుకని చెప్పి దాల్ తడక చెప్పాను. వచ్చిన తర్వాత తినేసి జంప్ వేసేద్దాం. అయితే ఈ గ్యాప్లో ఫుడ్ వచ్చే గ్యాప్లోనే ట్రిప్ ఎలాగ వెళ్ళాలి ఏంటి అనేది ప్లాన్ చేసుకుంటా. దాల్ తడక ఒక బకెట్లో సర్వ్ చేసాడు అండ్ రోటీ, తందూరి రోటీ. టేస్ట్ అయితే ఇట్స్ గుడ్, టేస్ట్ అయితే చాలా బాగుంది. కానీ ఇంకేం లేవు. ఫుడ్ తినేసాను, కాకపోతే కొంచెం హెవీగా తినేసాను. 3 రోటీలు తినేసాను, ఎక్కువ అయిపోయింది. ప్రస్తుతం అయితే స్టార్ట్ అయిపోతున్నా. ఈ పండ్రపూర్ ఊర్లో ఉన్నాను కదా, సో చిన్న సందులు ఉంటాయి, దానికోసం మ్యాప్ పెట్టుకోవాల్సి వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ పండ్రపూర్ దాటేస్తే ఇంకా రోడ్ అంతా క్లియర్, బాగా తెలిసిన రోడ్డే. అంటే లాస్ట్ టైం వచ్చాను కదా మొహల్ వచ్చేస్తే ఇంకా మనకి మ్యాప్తో పని లేదు. లెట్స్ స్టార్ట్ ద బైక్ వన్స్ అగైన్. ఇప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ ఇంకో 100 kilometersలో సోలాపూర్ ఉన్నది. టైం అయితే 9:45. ఇంకో 100 kilometers అంటే ఒక 1 hour అనుకుందాం. 11:30 ఆ టైంకి, 11:30 లోపే ఐ మైట్ రీచ్ సోలాపూర్. మోస్ట్లీ ఆ సోలాపూర్ దరిదాపులోకి వెళ్ళినప్పటికీ ఒక రూమ్ అయితే తీసుకొని పడుకుని పోవచ్చు. ఇఫ్ నాట్, నిద్ర రాలేదు, ఓపిక బాగానే ఉన్నది అంటే కొడతాను ఇంకో 100. గురజాల నేను వెళ్ళబోయే ఫస్ట్ ప్లేస్ ఏంటంటే గురజాల, మాచర్ల దగ్గర ఉన్నది. మా కజిన్ని కలవడానికి అని చెప్పాను కదా, అది ఇక్కడి నుంచి అయితే less than 600 km. సోలాపూర్ నుంచి less than 500 km ఉంటుంది. రైట్కి వెళ్తే పందర్పూర్ ఊర్లోకి వెళ్తాం, టెంపుల్ ఏదంతానా. మనం ఇప్పుడు స్ట్రైట్గా వెళ్ళిపోవాల్సిందే, స్ట్రైట్గా గోయింగ్ టువర్డ్స్ మొహల్. సో మొహల్ దగ్గర అయితే మొహల్
భోపాల్ నుంచి యాజ్ యూజువల్ పూణే లెఫ్ట్, సోలాపూర్ రైట్, హైదరాబాద్ 345 km, సోలాపూర్ 334 km అంట. ఫైనల్లీ ముంబై హైదరాబాద్ హైవే. సుమారు కాల్ చేసి చాలాసేపు అయింది. వాడు బయట లాక్ చేసుకొని పోయాడు. లాక్ తీసుంది, బయట లాక్ చేసుకొని పోయాడు. అడుగున్న పోయి అండ్ నేను కాల్ చేసి అయితే మాత్రం చాలాసేపు అయింది. 2 minutes భోజనానికి వెళ్ళాను ఇది అని అంటున్నాడు. చాలా ప్రాబ్లం అయిపోతున్నా. ఆ కొడుకులు బయట ఆ రూము గడది ఆ చెత్త, ఆ గడ ఉన్న రూమే ఇచ్చాడు. మిగతా రూమ్లన్నీ లాకులు ఉన్నాయి, సెంట్రల్ లాక్. నాకు ఇచ్చిన రూమ్ అయితే మాత్రం లాక్ లేదు, బయట గడ పెట్టి పోయాడు. కాల్ చేస్తే అది ఏమైనా కావాలా అని అడుగుతున్నాడు. ఏం కావాలంటే బాబాయ్ हाँ भाई क्या करो बोल. नहीं हम जा रहे हैं भाई. नहीं गलती या ना गलती नहीं हमको जाना है. पैसा वापस करना है तो कर लो, नहीं तो अभी थाना चलते हैं. नहीं अरे बॉस ऐसा ఇక్కడైతే ఉండదలుచుకోలేదు. నైట్ ఏ దాబాలో బయట పడుకున్నా ఓకే, కానీ ఇక్కడైతే ఉండదలుచుకోలేదు. రూమ్ లాక్ చేసి తెంగేశాడు. पानी बोतल का नहीं रख लो हमें ना सोने के आते हैं तो तुम लोग तो घबरा दिया हमको. ऐसी कोई बात नहीं है. नहीं वो खाली एक लॉक खराब है इसका. लॉक खराब है तो अच्छे रूम दे सकते हैं ना. सब ये हुआ था बुकिंग है. नहीं इसका ये लॉक खराब था. बुकिंग हो या कुछ भी हो. గైస్ బీ వెరీ కేర్ఫుల్. నాకు జరిగిన ఈ ఘటన ఇంకెవరికి జరగకూడదు. అండ్ బైక్ కూడా స్పెసిఫిక్గా అక్కడ పెట్టండి అన్నాడు. ఐ వాజ్ నాట్ సో టెన్స్డ్ ఆర్ కన్ఫ్యూజ్డ్ దెన్, బట్ ఏంటంటే కార్స్ ఇక్కడ ఉన్నాయి, సీసీ కెమెరాస్ అటువైపు ఫేస్ ఉన్నట్లున్నాయి, ఇక్కడైతే ఏం లేదా. నాకు దెబ్బ వెళ్ళిపోతున్నామో ఈరోజు. వచ్చేటప్పుడు తలుపు వేసుకుపోయాడు. ఏంటా వేసాడు అని అనుకున్నా. నాకు డౌటే, అది మాత్రం ఇంటెన్షనల్గా వేసాడు. ఫోన్ చేస్తుంటే అరే బాబు తలుపు వేసుకెళ్ళిపోయారా, ఆ మనుషులు నేను చూపించట్లేదు, బికాస్ ఐ వాజ్ అవుట్ ఆఫ్ ది రూమ్. ఒకవేళ నన్ను బయటికి కానీ వెళ్ళని వచ్చి ఉండకపోతే మాత్రం అప్పుడు నేను ఐ మైట్ హావ్ షోన్ దేర్ ఫేసెస్ అండ్ ఆల్. నేను ఒక్కటే అడిగా, బ్రదరు నేను వెళ్ళిపోతున్నాను, నాకు వేరే రూమ్ ఇవ్వు, లేదా నేను వెళ్ళిపోతాను. ఇన్ కేస్ ఇవ్వలే వేరే లేవు నన్ను బుకింగ్ అయిపోయాను అన్నాడు. నువ్వు నాటకాలు ఆడుకో, నాకు ఒకటే, నువ్వు వేరే రూమ్ ఇస్తే ఉంటాను, లేదా నా డబ్బులు నాకు ఇచ్చాను అన్న. అది అయిపోయిందండి అన్నాడు. వెంటనే స్టేషన్ ఎంత దూరం అడిగాను. మొబైల్ తీసి చెక్ చేశా, సోలాపూర్ స్టేషన్ దగ్గరలోనే ఎక్కడ ఉంది. మా ఫోన్ నెంబరు అఫ్కోర్స్ ఫోన్ నెంబర్ ఉంది, కానీ అక్కడ ఫోన్ నెంబరు తీయడానికి అవ్వలేదు. డైల్ చేస్తుంటే అవ్వట్లేదు. అప్పుడు వెంటనే బాబు గారు వచ్చి డబ్బులు తీసి ఇచ్చాడు. అంటే డబ్బుల కోసం కాదు, ఐ వాంట్ టు స్లీప్ టుడే. నిద్ర లేక నేను ఏడుస్తుంటే వీడు రాడ్డుగాడు
ఐ థాట్ హైవే పక్కన హోటల్స్ కొంచెం ఏదో ఉందాము వెళ్ళిపోదాం అనుకుంటే ఈయన నాకు నిద్ర లేకుండా చేశాడు. అబ్బా నో, ఐ డిడ్ ఎ మిస్టేక్. ఏ అమ్మాయి ఇప్పుడు ఇంకేముంది ఇక్కడ, ఏముండబుద్ధి వేస్తుంది ఇక్కడ బొక్కలాగా. రాత్రి అంతా బండి కొట్టలేను, నాకైతే ఓపిక లేదు. ఈరోజు అంతా ఏదో తేడాగా ఉంది, బండి ప్రాబ్లం ఇచ్చింది అండ్ వెళ్ళాలనుకున్న ప్లేస్కి వెళ్ళలేకపోయాను. జస్ట్ మౌంట్ ఐ టాక్ టు యూ. రూమ్కి వెళ్ళాను, రూమ్లో ఉన్నాను, డబ్బులు కట్టేసాను, పైకి వెళ్ళాము, రూమ్లో ఉన్నాను. వాడు టవలు షాంపూ అదే ఇది తెచ్చిచ్చాడు. సార్ ఇంకేమైనా కావాలా అన్నాడు. వాటర్ బాటిల్ అన్నాను. ఒక 5 minutes ఆగి వాటర్ బాటిల్ తెచ్చాడు. వాటర్ బాటిల్ నా చేతికి ఇచ్చి అప్పటికి నేను లోన్ నుంచి లాక్ చేసుకున్నాను. ఆడు రాగానే తీసి మళ్ళీ ఆడు వెళ్ళిపోతాడు కదా అని చెప్పి లాక్ వేసుకున్నాను. టైంకి బయట నుంచి లాక్ వేసిన సౌండ్ వచ్చింది. అరే ఏంటి బయట నుంచి ఏమైనా పొరపాటున లాక్ వేసాడేమో అని అనుకున్నా. సరేలే కొంతసేపు ఆగి చేద్దాం అనుకొని నేను ఒక 5-10 minutes ఆగి మా బ్రదర్ ఇలాగా మరి బయట లాక్ చేస్తావు నా నెంబర్ ఇచ్చాడు. నెంబర్ అయితే ఇచ్చాడు, సార్ మీకు ఏమైనా అవసరం ఉంటే కాల్ చేయండి అని. కాల్ చేశాను. అదర్ కాదురా అబ్బాయి, నువ్వు బయట లాక్ చేసారా, లాక్ ఓపెన్ చేయన్నాను. సార్ ఏమైనా కావాలా అంటాడు. ఏం అవసరం నువ్వు ముందు వచ్చి లాక్ ఓపెన్ చేయరా అన్న. వస్తానండి అని అన్నాడు. ఉన్నాను ఒక 10 నిమిషాల పైన, పావుగంట పైన వెయిట్ చేసాను. సరే అక్కడ ఆ రూమ్లోని నెంబర్లు ఉన్నాయి. ఈవెన్ మీరు booking.comలో కూడా ఆ ఫోటో ఉంటుంది. అవి లాస్ట్లో 2 నెంబర్లు గోకీస్ ఉన్నాయి. వాటిని చేద్దామంటే అవ్వలేదు. సరే కదా అని చెప్పి లక్కీగా ఏంటంటే వాడికి ఫోన్పే చేశాను కదా అమౌంట్. ఆ ఫోన్పే చేసిన దాంట్లోని ఆ నెంబర్ ఉంది వాడిది. అదే QR స్కాన్ చేసేసాను. ఆ నెంబర్ తీసి నెంబర్ కాల్ చేస్తే నా దగ్గర ఎవడైతే రిసెప్షన్ డబ్బులు తీసుకోడు వాడు, అంటే ముందు జరిగిందంతా ఒక బాయ్, తర్వాత ఏంటంటే నా దగ్గర రిసెప్షన్లో డబ్బులు తీసుకున్నాడు వాడు ఎత్తాడు. ఎవరు అన్నాడు. అరే బాబు ఇప్పుడు రూమ్ తీసుకున్నాను కదా, వాడు నాతో పాటు వచ్చినాడు బయట లాక్ చేసి పోయాడు, కొంచెం అర్జెంట్గా వస్తే అంటే వస్తున్నా సార్ అన్నాడు. ఆడు అదే చెప్పాడు, ఏమైనా కావాలా సార్ అన్నాడు. ఆడు అదే అన్నాడు ఏమైనా కావాలని. వెయిట్ టీ తాగుదాం ఒక నిమిషం. అయితే రెండోడు ఫోన్ చేశాను. వాడేమొచ్చి 2 నిమిషాలు సార్ భోజనం చేసేస్తాను వచ్చేస్తాను అంటే, అలా కాదు అర్జెంటుగా వచ్చి తీయమని చెప్పాను. అర్జెంటుగా వచ్చి తీయమని అంటే నేనైతే వేయలేదండి అన్నాడు. నువ్వు వేయడం కాదు, నాతో పాటు వచ్చిన కుర్రాడు వేసాడు, ఇది బాగాలేదబ్బా, నువ్వు అర్జెంటుగా నాకు డోర్ తీయని చెప్పాను. భోజనం చేస్తున్నాను వచ్చేస్తున్నాను. సరే అని చెప్పి ఇక్కడ ఒక 5 నిమిషాలు వెయిట్ చేశాను. 5 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత వాడేం చేసాడు, ఎంతకి రాలే. మళ్ళీ ఫోన్ కొట్టి నువ్వు అర్జెంటుగా వచ్చి తీస్తావా లేదా అని అడిగాను. అంతా ఒక 2-3 minutesలో వచ్చాడు, తీసాడు. అదే మీకు లాక్ నేను తీసి ఉంచినా కూడా బయట లాక్ చేసినట్లు చూపించాను కదా. అయితే ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత నేను చెప్పాను, ఇదేం బాగాలేదు, లాక్ చేసి వెళ్ళిపోవడం ఏంటి మీరు, నాకు అర్జెంటుగా రూమ్ మార్చండి. అప్పుడు వెంటనే అన్ని రూములు చూసాను. అన్ని రూములకి లాక్లు బాగానే ఉన్నాయి, అంటే సెంట్రల్ లాకింగ్తో పాటు ఉన్న లాక్స్ ఉంటాయి కదా డోర్స్కి, అలాంటివి ఉన్నాయి. అయితే నాకు ఇచ్చిన రూమ్కి అయితే లేదు. నాకు ఇచ్చిన రూమ్ ఒక్కదానికే లేదు. నేను అడిగాను, నాకు అర్జెంట్ రూమ్ మారుస్తారా లేదా అని అడిగాను. అయితే దిక్కులు చూసి, సార్ రూమ్స్ అవ్వదండి, ఎంట్రీ అయిపోయిందండి, బుకింగ్ అయిపోయాడు. అమ్మ ఆ చెత్తలో హోటల్కి, ఆ చెత్తలో అంటే హైవే హోటల్స్ ఎప్పుడు ఫుల్ అయిపోతాయి చెప్పండి, 1-2 మ్యాక్సిమం 4 ఫుల్ అవుతాయి. అక్కడ సుమారు 16 రూములు ఉన్నాయి. ఆ 16 రూముల్లో ఏంటంటే ఒక రూమ్కి లాక్ లేదు. అండ్ నాకు సీన్ అయితే తేడా కొడుతుంది. అయితే రూమ్ మారుస్తావా లేదా అని అడిగాను. రూమ్ మారుస్తావా లేదా అని అంటే ఆ రూమ్స్ అన్నీ బుక్ అయిపోయినాడు. అలాగేం కాదు, నువ్వు నాకు రూమ్ మారిస్తే మార్చు, లేదంటే డబ్బులు నాకు తిరిగి ఇచ్చాను. సార్ డబ్బులు
లాక్ అయిపోయినట్లాంటిది ఇవ్వడానికి అవ్వదండి అన్నాడు. సరే అయితే ఓ పని చెయ్యి, నువ్వు ఇవ్వద్దు, ఇక్కడికి పోలీస్ స్టేషన్ ఎంత దూరం అని అడిగా. పోలీస్ స్టేషన్ ఎంత దూరం అనగానే అప్పుడు రిసెప్షన్ కిందకి నడుచుకుంటూ వెళ్ళాడు. నేనేమొచ్చి సీరియస్గా నేను డైల్ చేశాను, బట్ ఆ నెంబర్ అయితే అవ్వలేదు. అయ్యుంటే మాత్రం ఈరోజు పెద్ద సీన్ క్రియేట్ చేద్దాను. అయితే నేను ఇంకో లగేజ్ అన్ని ప్యాక్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. చూశాడు, వెళ్ళాడు, డబ్బులు తెచ్చాడు, ఇచ్చాడు. బయటకు వెంటనే ఇమ్మీడియట్గా లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని టప్పని పెట్టేసి బయలుదేరాను. అది జరిగింది సంగతి. హోటల్ పేరు అయితే ఆర్యన్ booking.comలో కూడా ఉన్నది, అగోడాలో ఉన్నది. అండ్ హోటల్ పేరు అయితే ఆర్యన్ పూణే ఎక్స్ప్రెస్ హైవే అని ఉన్నది. నేను booking.com వాటిల్లో చేయలేదు, నేను ఎప్పుడు పర్సనల్గా వెళ్ళి వెరిఫై చేసుకొని రూమ్స్ తీసుకుంటాను. అది జరిగింది. అయితే నాకెందుకో తేడా అనిపించింది. వై బికాజ్ బైక్ని కొంచెం మూలం పెట్టించాడు, వెనకాతల ప్రహరీ గోడ లేదు. బైక్ ఏమైనా అట్లీస్ట్ ప్యానియర్స్ ఏమైనా అదొక బొక్కే కదా అని ముందు నుంచి డౌట్ కొడుతున్నాడు. బైక్ పెట్టమని దగ్గర నుంచి నాకు కొడుతుంది. వాళ్ళని అయితే వీడియో తీయలేదు. వై బికాజ్ పక్కాగా ప్రెడిక్ట్ చేయలేను కదా వాళ్ళు ఫ్రాడా ఏంటా అని. బట్ ఒకటి, నేను కొంచెం గట్టిగా మాట్లాడేసరికి అయితే మాత్రం డబ్బులు ఇచ్చారు. నేను వెంటనే రిలీవ్ అయిపోయాను. అండ్ ఇప్పుడు ఇంకో రూమ్ వెతుక్కోవాలా, లేదా అలా కొడుతూ ఉంటాను. బాగా నిద్ర వచ్చిందంటే అప్పుడు దాబాలో పడుకోవడం, లేకపోతే ఏమైనా రూమ్ తీసుకోవడం ఏదో చేస్తాను. కొంచెం బెటర్గా ఉన్నది. ప్లేస్ ఎక్కడనంటే హైదరాబాద్ నుంచి పూణే వెళ్తున్న రోడ్లో ఇది టోల్ గేట్ ఉన్నది. ఈ టోల్ గేట్ దాటిన తర్వాత హైదరాబాద్ నుంచి పూణే వెళ్తున్నప్పుడు సోలాపూర్ తర్వాత ఆ టోల్ గేట్ పేరు కూడా ఈ టీ షాప్ అని అడుగుతాను. ఏదో సోలాపూర్ తర్వాత చౌడేశ్వర్ టోల్ గేట్ అంటే టోల్ గేట్ దాటిన వెంటనే లెఫ్ట్లో ఉన్నది.